దానికి రివర్స్లో ఏం చేస్తారంటే నువ్వే ఆధారాలు పట్టురా, నీ సీసీటీవీ ఫుటేజ్ ఎతుకు, లేకపోతే ఇంకోటి ఎతుకు, ఎవరు తగలబెట్టారు నువ్వు చెప్పు, అప్పుడు మేము కేసు కడతామని చెప్తున్నాడు. అసలు మంట అక్కడ రావడం ఏంటి, లోపల వాళ్ళు వచ్చి ఆర్పుకోవడం ఏంటి అంటే అక్కడ సెక్యూరిటీ థ్రెట్ ఉన్నట్టా లేనట్టా? అట్లాగే ఇప్పుడు ఇక్కడ నిన్న విజయవాడ సెక్యూరిటీ థ్రెట్టే కదా మనిషికి. నేను అదే చెప్పింది, జగన్ గెలవడం ఎంత ముఖ్యమో ముందు బతకడం అంత ముఖ్యం. ఇప్పుడు ప్రస్తుతం అది చూసుకోవాల్సి ఉంది. కానీ ఒకటి సార్, నిజంగా అనుమతి లేకపోతే మామూలుగా కొన్ని ఎందుకంటే తాడేపల్లి కూడా గుంటూరు లిమిట్స్లోకి వస్తుంది, గుంటూరు పరిధిలోకి వస్తుంది. ముందే గృహ నిర్బంధం చేయొచ్చు, బయటికి రానివ్వకుండా మీరు అనుమతి లేకుండా వస్తున్నారు, అనుమతి తీసుకోవాలని చెప్పొచ్చు, ఇలాంటిది ఏదైనా చేయొచ్చు. కానీ వదిలేయడం, బయటకు వచ్చేసిన తర్వాత కనీసం అక్కడ పోలీసు కూడా లేకపోవడం, అంటే నిన్న ఆయన మాట్లాడిన మాటలు పోలీసులకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలకి ఏమన్నా ఇదొక ప్రతీకారంగా చూడొచ్చు? దానికి ప్రతీకారాలు పోలీసులు ఎందుకు తీర్చుకుంటారు? లెక్కనైతే పోలీసుల గురించి డైరెక్ట్గా మోహన్ నీ సంగతి తేలుస్తానని ఇంతకుముందు మాట్లాడలేదా ఒక్కొక్క ఆఫీస్ ఎయిర్పోర్ట్ దగ్గర ఏంటి? తర్వాత పాదయాత్ర సందర్భంలో కానీ వీటిల సందర్భంలో గొడవలు జరిగినాయి లేవా? అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ వద్దంది, పోలీసులు పక్కకి తప్పుకున్నారు. ఇప్పుడు రేపు పొద్దున్న జగన్కి ఏమన్నా అయ్యి ఉంటే ఆ లోకల్గా సిఐ, ఎస్ఐ, డిఎస్పీ ఇట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఇప్పుడు మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగితే ఏం చేశారు? లోకల్